హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాగ్. సో ఈరోజు అయితే మా మామయ్య బర్త్డే అనమాట. సో సెలబ్రేషన్ చేస్తున్నాము. మా సిస్టర్ కూడా వచ్చేసారు. సే హాయ్. సో ఇప్పుడైతే మేము ఇంకా మా పాప కూడా చూడండి, మా ఆడబిడ్డ. సో ఇప్పుడైతే ఇంకా మేము బిర్యానీ స్టార్ట్ చేసేసామన్నమాట. ఇప్పుడు సెలబ్రేషన్స్కి ఇంకా మనకి బిర్యానీ లేకపోతే అది ఫెస్టివే కాదనమాట, సెలబ్రేషన్ లాగా ఉండదు. సో స్టార్ట్ చేసేసాము. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయ్యాయి, ఇక్కడ వచ్చేసి ఫ్రై కోసం పెట్టేశాను, ఇక్కడ వచ్చేసి మ్యాగ్నేట్ చేసుకుంటాను అనమాట. ఇంకొంచెం మ్యాగ్నేట్ ఉంది. సో చూడండి. హే, ఫైనల్లీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా కేక్ కటింగ్ ఒక్కటే మనకి స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడైతే డెకరేషన్ అయితే, సో ఇక్కడ చూసారా, ఇక్కడ వచ్చేసి మా ఇద్దరు ఆడబిడ్డలు అనమాట. ఇక్కడ కృప వాళ్ళ ఆడబిడ్డ, ఇక్కడ మా ఆడబిడ్డ, ఇద్దరు ఆడబిడ్డలు. ఇక్కడ ప్రవీణ్ గారు మా హస్బెండ్, ఇక్కడ మామయ్య. బెలూన్స్ ఉంటాయి కదా, అవి రెడీ చేస్తున్నారు. సో రెడీ అయిపోయాము, హడావిడిగా ఉన్నారనమాట అందరూ. ఇక్కడ మా సృజన, ఇక్కడ మా సిస్టర్. ఫైనల్లీ మామయ్య రెడీ అయిపోయారు. మామయ్య కోసం ఇది తీసుకొచ్చామన్నమాట, ఎథిక్ వేర్. ఫెస్టివల్స్కి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. 2 తీసుకొచ్చామన్నమాట. 1 రెడ్, 1 వచ్చేసి క్రీమ్ కలరు. రెడ్ వేసుకోమని చెప్పాము, ఇంకా మామయ్య కూడా రెడ్ వేసుకున్నారు. సో ఈ విధంగా అయితే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ వచ్చేసి మా చిన్న మామయ్య అనమాట, ఇక్కడ వచ్చేసి రమేష్ అన్నయ్య, మీకు తెలుసు కదా. చిన్న మామయ్య అంటే కృప వల్ల మామయ్య అనమాట. ఓకే, ఇక్కడ చూడండి మా సృజననే అలా కొడుకు ఫుల్ అంటే ఫుల్ అనమాట, మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఫుల్ టార్చర్ అనమాట. ఇక్కడ చూసారా తన్వి అండ్ అలాగే అన్సుజ, ఇక్కడ మా పెద్ద బావగారు. ఓకే, ఇప్పుడైతే కేక్ కటింగ్కి అన్నీ రెడీ చేసేసాము. కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఫైనల్లీ ఈ వ్లాగ్ పెట్టే డే ఈ రోజైతే నాకు టైం కుదిరింది ఫ్రెండ్స్. డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్లీ ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి. అండ్ అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చుతుంది, నచ్చకపోతే స్కిప్ చేసేయండి, బట్ బాగుంటుంది చూడండి. ఓకే, ఇక్కడైతే 3 కేక్లు వచ్చాయన్నమాట మామయ్యకి. ఒకటి మా సిస్టర్ వాళ్ళు, ఒకటి మా ఆడబిడ్డ వాళ్ళు, అండ్ ఇంకొకటి వచ్చేసి మేము. అంటే 3 కేక్స్ అయితే ఇప్పుడు కటింగ్కి రెడీగా ఉన్నాయి. ఓకే, సో హోప్ యూ ఆల్ ఆర్ లైక్ దిస్ వ్లాగ్ ఫ్రెండ్స్. డెఫినెట్లీ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది. ఓకే, చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా. సో ఇక్కడ మా మర్ది గారు స్వరూప్, అంటే మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్. ఇక్కడంతా పిల్లలు అన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్ వ్లాగ్. Happy birthday to you. May God bless you. నేను యాంగిల్ తీసుకున్నా. మధ్యలో ఉండేది మనది. మోటో సుజనా బ్రో ఎడు చూడు మామ్ ఇట్టండి మామ్ సూపర్
మీరు తింటా ఉంటుంది చూడండి చూడండి సూపర్ 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 తీసిన నేను ఆడించో సూపర్ సూపర్ నేను ఆడించో నేను కూడా తీస్తా ఉంటా పెద్దనా ఎడు చూడు ఎడు చూడు నేనా ఎడు చూడు నేనా ఎడు చూడు ఇల్లుడు ఇల్లు పారు ఇంక పారు సూపర్ లేడీస్ మీరుకోండి సుజనా నువ్వు ముగ్గురు ఒకేసారి అక్క నువ్వు కూడా కేక్ తీసుకో నువ్వు నాన్న ముగ్గురు ఒకేసారి పెట్టండి ముగ్గురు ఒకేసారి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సూపర్ వెరీ గుడ్ కవర్ అవ్వాలి కదా మామ్ స్మెల్ చేయండి రే పుట్ట ఎడుగురా అరే భరత్ తన్వి 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 అవునా మీరు పోండి చూసారా ఫ్రెండ్స్, ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. మామయ్య అయితే ఫుల్ ఖుషిగా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడైతే ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను స్టాప్ చేసేసి. ఇంకా మీకు మళ్ళీ గజిబిజిగా ఉంటుంది, ఎందుకంటే అందరు ఒకేసారి మాట్లాడుతూ ఉంటాం కదా, సో మీకు అర్థం కాదు అనేసి ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ విధంగా అయితే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము. ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం వలన మనకి నెక్స్ట్ ఇయర్ వరకు ఈ యొక్క స్వీట్ మెమోరీస్ లాగా క్రియేట్ అవుతాయి అండ్ అలాగే మనకి ఉంటాయి అన్నమాట. సో అందుకోసమే తీసుకుంటాం మనము. కొన్ని ఇయర్స్ తర్వాత ఇవి చూసుకుంటే ఏంటంటే ఆ హ్యాపీనెస్ అది వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసి నేను చూడండి వీడియోస్ మా మరిది గారు తీస్తున్నారు వీడియోస్, మీరు గమనించారో లేదో. ఇంకొకటి వచ్చేసి పిక్స్ అన్నమాట. పిక్స్ తీసేవాళ్ళు పిక్స్ కూడా తీస్తున్నారు. ఈ విధంగా అయితే అందరము కూడా పిక్స్ వీడియోస్ అన్నీ తీసుకుంటూ ఉన్నాము. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ ఎన్నో రోజుల నుంచి పెట్టాలి అనుకుంటున్నాను, బట్ టైం కుదరడం లేదు, అందుకోసమే పెట్టలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి మరిది గారు కృప మామయ్యకి పెడుతున్నారు. ఇందాక చూశారు కదా, మేము లేడీస్ అందరం కూడా వెళ్ళి మామయ్యకి పెట్టాము. అది చాలా బాగా వచ్చింది కదా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. చూసారా, ఈ విధంగా అయితే ఇంకా కేక్ కటింగ్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు డిన్నర్ టైం. డిన్నర్ టైం అనమాట. డిన్నర్ చేసేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళు, సృజన వాళ్ళు, మా మరిది గారు అందరూ కూడా ఇంకా వెళ్ళిపోయారనమాట. 9:30 వరకు అంతా డిన్నర్ కేక్ కటింగ్ అంతా క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఇంకా తొందరగా వచ్చి ఇంకంతా
కుకింగ్ అంతా ఫినిష్ చేశాను అనమాట. చూసారా ఇక్కడ వచ్చేసి రైతా, చికెన్ గ్రేవీ అండ్ అలాగే చికెన్ దమ్ బిర్యానీ. ఈ విధంగా అయితే అందరం కూడా భోజనం చేస్తాము. ఈ విధంగా మీరు కూడా చేస్తారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హోప్ అందరూ చేస్తారు. మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ లాస్య వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఈ అమ్మాయి పేరు తనుశ్రీ. తనుశ్రీ అమ్మాయి పేరు. ఈ విధంగా అయితే చూడండి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వెరీ గుడ్ రా సుజనా. సుజనా రా సుజనా అట్లీస్ట్ ఫేస్ చూడు సుజనా ఏమవుతుంది. అది వెరీ గుడ్ కృపా. వెరీ గుడ్ హన్సు. చిన్నాయన్ అటు చూడు. చిన్నాయన్ తనుశ్రీ. తనుశ్రీ ఇంకా బార్ తనుశ్రీ. హాయ్ చల్లే. హాయ్ ఓకే. హాయ్ లాస్యా. తనుశ్రీ. భరత్ భలే ఉన్నా భరత్. రమేష భరత్ షర్ట్ భలే ఉంది రమేష. సూపర్ ఉంది షర్ట్ భరత్. లాస్యా కసి క్యూటీ. స్వాతి అట్లే ఒకసారి చూడు స్వాతి. కుదురుకుంటే కోతా రాసి నీకు తంబి. సూపర్. నాను ఇటు చూడా. నాను ఇటు చూడు. హాయ్ చెప్పు. హాయ్ సూపర్ రా సూపర్. మెయిన్ రమేష్ అయితే మెయిన్ రమేష్ అయితే అదే అబ్దుల్ భాయ్. అబ్దుల్ భాయ్ చిన్నాయన్ ఇది చూడు. చిన్నాయన్ చిన్నాయన్ మెయిన్ అబ్బా మెయిన్. అవును కరెక్ట్. అది ఎంట్రీ స్టార్ట్ చిన్నవాడిదే. ఇక్కడ తీసిన ఫస్ట్ తీసిన వాళ్ళనే. హాయ్ స్వప్న వెల్కమ్ టు మై ఛానల్. డిన్నర్ టైం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంక అందరూ కూడా బయలుదేరుతున్నారు. మా సిస్టర్ సృజన, మా ఆడబిడ్డ వాళ్ళు, మరిది గారు అందరూ కూడా బయలుదేరడం జరుగుతుంది. హోప్ యు ఆల్ ఆర్ లైక్ దిస్ వీడియో అనుకుంటున్నాను. డెఫినెట్గా మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చూడండి ఫైనల్లీ అందరూ వెళ్ళిపోయారు. అక్కడ